తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మా హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జీవన్ జ్యోతి స్కూల్ సమీపంలో నిర్వహించే సీఎం సభాస్థలాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు, మాండ్ర శివానందరెడ్డి. పట్టణంలోని మారుతీనగర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన జనసేన అభ్యర్థి అన్నపురెడ్డి బాలవెంకట్. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తిరిగి గెలిపిస్తుందన్న మాండ్ర శివానందరెడ్డి తనయుడు మాండ్ర కనిష్కరెడ్డి. శుక్రవారం నాడు పట్టణంలో నిర్వహించే సీఎం సభాస్థలాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డిలు పరిశీలించారు. స్థానిక జీవన్ జ్యోతి సమీపంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని మరియు హెలిప్యాడ్ ప్రదేశాన్ని వారు పరిశీలించారు. సోమశెట్టి వెంకటేశ్వర్లు మరియు మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం మధ్యాహ్నం 3:30 నందికొట్కూరు పట్టణానికి వస్తున్నారని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఆర్ మోడీకి వేసినట్లేనని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై కూడా ఐటీ దాడులను చేపడుతున్నారంటే ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించినట్టేనని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులను, అభ్యర్థులను కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, మోడీలు కుట్రలు పన్నుతున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలుగుదేశం పార్టీ 130 స్థానాలతో అఖండ మెజార్టీని సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు, రైతులకు, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని, రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారే మళ్లీ రావాలని కోరుకుంటున్నారని వారు అన్నారు. నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి బండి జయరాజు గారిని, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం నాడు పట్టణంలో నిర్వహించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభకు మహిళలతో పాటు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తమిడపల్లి విక్టర్, ఎంపీపీ వీరంరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3:30 అక్కడ ఎగ్జిట్ జరుగుతుంది. 5 వరకు ఉంటుంది. 5 అయితేనే మళ్ళా హెలికాప్టర్ బోరకల్లు పోయి అక్కడి నుంచి ఫ్లైట్ లో దిగిపోతాడు, వైజాగ్ వెళ్ళిపోతాడు రోడ్ షోకు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రావడం ఇది ఎన్నికల ప్రచారం, ప్యూర్ ఎన్నికల ప్రచారం. తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోయినా కూడా అఖండ స్వాగతం పలుకుతున్నారు ముఖ్యమంత్రికి. ఇవాళ అకౌంట్లో రైతులకు కానీ, పింఛన్లు కానీ ఇవన్నీ కూడా అకౌంట్లో పడిపోతున్నాయి. ఇవాళ ప్రజలలో కూడా ఒక మంచి స్పందన వచ్చేసింది. చంద్రబాబు కావాలి, ఈ రాష్ట్రానికి అవసరం.
దుష్టశక్తులు ఉండకూడదు. దుష్టశక్తి అంటే వైఎస్ జగన్ పక్క రాష్ట్రంతో స్నేహితం చేసి మన ఇవాళ క్యాండిడేట్ల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేపిస్తున్నారంటే చేతగానితనం వాళ్ళది ఇప్పటికే తెలిసిపోయింది. అప్పుడే మేము ఓడిపోతున్నాం, మా బతుకు అరేపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఇవాళ క్యాండిడేట్ల మీద కూడా జరుపుతున్నారంటే ఈ భయభ్రాంతి సృష్టించి ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుచేటి ఇది ప్రధానమంత్రి గారికి. ఇలా మీరు చేతగానితనాన్ని ఇలా ఇది ఈ విధంగా తీర్చుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదు. మీరు ఎన్ని మా మీద కుట్రలు పనినా ప్రజలు మాత్రం మాకు ఆశీర్వదిస్తారు. ప్రజలు ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి అఖండ విజయం సాధిస్తారు. మీరు అనుకుండొచ్చు రేపు 11వ తారీఖు ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ 130 సీట్ల పైన మేము అఖండ విజయం సాధిస్తున్నాం. 22 పైన పార్లమెంట్ సీట్లు గెలుస్తున్నాం. కర్నూలులో 14 అసెంబ్లీ 2 పార్లమెంటు గెలిచి చూపిస్తాం ఈసారి. ఎందుకంటే నాయకత్వం ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేరారు. తెలుగుదేశం పార్టీకి నాయకులు అందరూ ఏకకంఠంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిపేయాలని చెప్పేసి అందరికీ తెలుసు. ఇక్కడనే చూసుకోండి, శివానంద రెడ్డి కానీ, గౌరంకర్ రెడ్డి కానీ, అదేవిధంగా బైరెడ్డి కానీ, అదేవిధంగా కోట విజయభాస్కర్ రెడ్డి, కోట సూర్యప్రకాష్ రెడ్డి, కేకిచ్చం ముగ్గురు పన్ని కలిసినాయి. కాబట్టి విజయం 100%. మేము మెజార్టీ ఎంత అనేది ఆలోచనలు ఉన్నాము. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రానియకుండా ఏదైతే కేసీఆర్ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డం పడుతూ కోర్టులో వేశాడు, అటువంటి దుష్టశక్తితో ఇలా స్నేహం చేస్తున్నాడు జగన్. స్నేహం చేస్తే ఏంటి, నాకు జగన్ కేసీఆర్ కలిసి తప్పేంటి, మోదీతో కలిసి తప్పేంటి అని అంటున్నాడు. కలుసుకో, డైరెక్టరా, దొంగచాటు నొద్దు. నీ దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ కాదు, నీ అబ్బా కాదు, ఎవడన్నారా, లేకుంటే మోదీ కానీ ఎవడన్నా రండి. ఒకే సింబల్ పైన మీ చేతని దమ్ము ధైర్యం ఉంటే రండి చంద్రబాబుతో పోటీకి. ఈ దాబుచులొద్దు, దొంగ ఆటలు ఆడొద్దండి దయచేసి. మీ ఆటలు అన్ని తెలిసిపోయినాయి. ఎక్కడ కూడా ముస్లిం ఓట్లు కొట్టాలని చెప్పేసి వైఎస్ జగన్ ఆశపడుతున్నాడు. ముస్లింలు కూడా ఇవాళ తెలిసిపోయింది. వైఎస్ జగన్, బీజేపీ, కేసీఆర్ ముగ్గురు ఒకటైంది. ముస్లిం సోదరులు కూడా మోసం చేయాలని చూస్తున్నారు. ముస్లిం సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేసేది, మీరు పొరపాటున మోదీ నమ్ముతే నాశనం అయిపోతారు దేశం. మోదీ జగన్కు ఓటు వేసే మోదీకి వేసినట్ల, కేసీఆర్కు వేసినట్ల. ఇవాళ కేసీఆర్ పొరపాటుగా ఇవాళ తుత్తు అయిపోయాడు. ఈయన రోజు లోటస్ పాండ్లో కాళ్ళు మొక్కడం, ఆయన ఎంత డబ్బు తీసుకొని రావడం, మోదీ కాళ్ళు మొక్కడం, అక్కడ ఆశీర్వాదం తీసుకోవడం, డైరెక్షన్ అక్కడ, ఓట్లు ఇక్కడ, ఆస్తులన్నీ అక్కడ, ఇక్కడ ఎన్నికల పోటీ. నీ చేత తెలంగాణలో పోటీ చేయి. ఈడ పోటీ చేయడానికి అక్కేంటి? లోటస్ పాండ్లో కూర్చొని నీవు సీట్లు డబ్బులు పంపిణీ జరిగిందంటే మా ప్రజలందరూ కేసీఆర్ తొత్తులు కావాలన్నా, కేసీఆర్ బానిసలు కావాలన్నా. ఈ బానిసత్వం అనేది పొరపాటు మర్చిపోండి. ఇవాళ ఒకటే ప్రజానికం అంతా కోరుతున్నారు. ఈ రాష్ట్రంలో దుష్టశక్తి అనేది వైఎస్ జగన్ ఉండకూడదు. ఈ రాష్ట్రం నుంచి పారదోలాలి. ఎందుకంటే అవతల వాళ్ళతో కుట్రబన్ని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రానియకుండా దెబ్బతీస్తున్నారు. అటువంటి వ్యక్తులు మనం నమ్మకుండా చంద్రబాబు ఇవాళ అకర్నిశాలు కష్టపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఏ వ్యక్తులు పెట్టాడో అభ్యర్థులను ఇవాళ ప్రజలు ఒక మంచి స్పందన వస్తూ ఉంది. ఇవాళ శివానంద ఎక్కడ పోయినా జైలు కొడుతున్నారు, ఎక్కడ పోయినా ఫుల్ కొడుతున్నారు. మీరు పోయా వచ్చేది గెలిచిపోతున్నారు డెఫినెట్గా మీరు అని అంటున్నారు. మేము మెజార్టీ కోసం చూస్తున్నాం. మరి ఇక్కడ వచ్చేసి జయరాజు 100% గెలుస్తున్నారు. 14 పార్లమెంట్ మేము గెలుచుకొని తిట్టాం. చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ ఇస్తాం మేము. అదేవిధంగా మేము కోరుకునేది ఒకటే, మోదీ గారు నీ దమ్ము ధైర్యం అనేది ఒక ఉంటే, నీ గుండె ఉంటే ఈ రైట్స్ ఆపుతుంది. రైట్ ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతుందంటే ఓటమిలో అంగీకరిస్తున్నావు, నాశనం అయిపోతున్నానని. 11వ తారీఖు ఎన్నిక అయిపోయిన తర్వాత చంద్రబాబు సత్తా ఏమిటో నీవు చచ్చి చూస్తావు. నీవు కూడా కళ్ళు చంద్రబాబు నాయుడు ఈజీగా ఎస్టిమేషన్ వేసుకోవద్దు. 11వ తారీఖు మాకు ఎన్నికలు అయిపోతాయి. 12వ తారీఖు నీ ఎమ్మడి పడతాడు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ తిరుగుతాడు. నువ్వు అనుకుండొచ్చు చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఎస్టిమేషన్ వేస్తున్నావు. ఇవాళ భారతదేశంలో నీ ఎమ్మడి పడి వెంటాడుతున్నాడంటే చంద్రబాబులో ధైర్యవంతుడు. చంద్రబాబు విభజన తర్వాత రాష్ట్రము క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. విభజన హామీలు నెరవేరాలన్నా, ఒక మంచి రాజధాని కావాలన్నా, రైతన్నకు సాగునీరు రావాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నా, అదేవిధంగా పెట్టుబడులు పరిశ్రమలు మన రాష్ట్రానికి రావాలన్నా ఒక మంచి నాయకుడు అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి విద్యావంతుడు,
మేధాశక్తి కలిగిన వ్యక్తి. అదేవిధంగా 15 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి అనుభవజ్ఞుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మేము కోరుకునేది ఒకటే, ఓటర్లంతా తెలుగుపరులు. వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఓటును ఈ గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి గుర్తించుకొని వాళ్ళ ఓటును రేపు రాబోయే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా తీసుకురావాలని, వాళ్ళ ఓటును ఒక బహుమతిగా తెలుగుదేశం పార్టీకి ఇస్తారని నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు, పేదవాళ్ళ భవిష్యత్తు నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తీసుకున్నాడు. పేదరికంపై అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వము. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా రేపు చక్రం తిప్పేది నారా చంద్రబాబు నాయుడు గారే. నాయకులు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదేవిధంగా పోలవరంకు రాజధాని నిర్మాణానికి సంపూర్ణంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మాట తప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇటువంటి బీజేపీ నాయకత్వము గతంలో లేదు. గతంలో ఎల్కే అద్వానీ, వాజ్పేయి టైంలో మాట తప్పకుండా వాళ్ళు మాట మీద నిలబడే వ్యక్తులు. ఈరోజు ఒక నియంత లాంటి నరేంద్ర మోడీ బీజేపీ పట్టాలు పట్టాక మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా నష్టం చేయడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తులు కొనసాగిన గతంలో నోట్లు రద్దు చేసినట్లు రేపు ఓట్లు కూడా రద్దు చేస్తారు. దయచేసి మీ ప్రజలకల్లా విజ్ఞప్తి, వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే లోపాయికారికంగా వైఎస్ఆర్సీపీ బీజేపీతో చేతులు కలిపింది, ఇంకో పక్క టీఆర్ఎస్తో కూడా చేతులు కలిపింది. మన ఓటును, అమూల్యమైన ఓటును దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకూడదు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే అది బీజేపీకి, కేసీఆర్కు ఓటు వేసినట్లే. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమానికే పెద్దపీట వేస్తామని నందికొట్కూరు జనసేన అభ్యర్థి అన్నపురెడ్డి బాలవెంకట్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని మారుతినగర్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. జనసేన అభ్యర్థి బాలవెంకట్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి నిరుపేద కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను మరియు జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులన్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా ఏర్పాటు చేసేలా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రజలకు ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద 8,000 రూపాయలను అందజేస్తూ 60 సంవత్సరాలు పూర్తయిన ప్రతి రైతుకు మరియు కౌలుదారులకు 5,000 రూపాయల పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తామని ఆయన అన్నారు. అవినీతి రహిత పాలన కావాలంటే జనసేన పార్టీని అధికారంలోకి రావాలని, ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తేనె నాగరాజు, నవీన్ రెడ్డి, చాంద్ బాషా, మౌలాలి మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పార్టీకి, మరి జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలి? మీ పవిత్రమైన ఓటును, మీ విలువైన ఓటును, మీ యొక్క 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఓటును మరి ఎందుకు జనసేన పార్టీకి వేయాలి? మిగతా పార్టీల కంటే మరి ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్య అంశాలేంటి, ప్రాథమిక అంశాలేంటి, అదేవిధంగా ఒక మంచి లక్షణాలేంటి అని మీ ముందు వివరించడానికి, మీ విజ్ఞతతో మీరు ఆలోచింపజేయడానికి మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. ఒకసారి గ్రహించండి సోదరులారా, మరి మా పార్టీలో ప్రధానంగా నాలాంటి మంది ఎంతో మంది యువకులను, విద్యావంతులను, ఒక ప్రభుత్వ ఉద్యోగులను, ఒక కండక్టర్ కొడుకులను ఈరోజు సామాన్యుల నుంచే ఎమ్మెల్యే అభ్యర్థులను తయారు చేస్తారనడానికి ఉదాహరణగా అతి చిన్న వయసులో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి మరి ఈరోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా మీ ముందరకు వచ్చి మీ కుటుంబంలో తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ మనవడిగా, మీ కొడుకుగా మీ ముందుకు వచ్చి ఈరోజు ఈ ఓటును అర్జించడం
ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీ ఓటు వేసే ముందు. మరి అంతేకాదు సోదరులారా, ఒకసారి ఆలోచిస్తే జనసేన పార్టీ వృద్ధాప్య పెన్షన్ కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ప్రతి ఇంట్లో మరి ప్రతి నెల ఉచితంగా సిలిండర్ ఇవ్వడం, అదేవిధంగా మన కుటుంబ అవసరాలకు ఖర్చుల నిమిత్తం రేషన్కు బదులుగా అంటే ఈ పుచ్చిపోయిన బియ్యం, లావు బియ్యం ఇవ్వకుండా మరి ప్రతి కుటుంబానికి 3,500 రూపాయలు కుటుంబ ఖర్చులకు ఇవ్వడం జరుగుతుందని మా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ఈరోజు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఈ మారుతి నగర్ లాంటి ప్రజలకు ముఖ్యంగా ఈ ఇరుకైన రోడ్లు, మరి మీరు కొత్తగా ఈరోజు ఇక్కడ స్థలాలు ఏర్పాటు చేసుకుని, గృహాలు ఏర్పాటు చేసుకుని మరి కొంచెం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం టౌన్కి దూరంగా ఉండడం వల్ల. కాబట్టి మీ సమస్యలను మా పార్టీ అభ్యర్థి అయినటువంటి నేను మీ ముందరికి వచ్చి ప్రతి సమస్యను, డ్రైనేజ్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన కుటుంబంలో ఎవరైనా ఆడపడుచులుంటే, పెళ్లిగాని ఆడపడుచులుంటే ప్రతి అక్కకు, మరి పెళ్లిగానే ప్రతి చెల్లెమ్మకు, ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని మా పార్టీ సిద్ధాంతంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే వారికి ముహూర్తం రోజున్నే 1,116 రూపాయలు వారి అకౌంట్లో, ఎవరైతే అక్క చెల్లెమ్మ ఉన్నారో వారి అకౌంట్లో ఈ యొక్క డబ్బులను వేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరొకసారి వికలాంగుల పెన్షన్ను 10,000 రూపాయలు చేయడం జరిగిందని మీ అందరికీ వివరించడం జరుగుతుంది. మన ఇంట్లో ఎంతమంది ఉంటే, ఎంతమంది పిల్లలుంటే ఎవరైనా కానీ ఏ అర్హత లేకుండా ప్రతి పిల్లవాడికి, ప్రతి పిల్లలకి ఖచ్చితంగా ఉచిత విద్యను ఏ స్కూల్లో చదివించినా, ప్రభుత్వ పాఠశాలలోనే కాదు ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఎంతవరకు చదివినా ప్రతి విద్యార్థికి, మన కుటుంబంలో నుండి కొడుకులకు, మీ పిల్లలు ఎవరైనా ఉన్నారో కూతుర్లకు కానీ ప్రతి ఒక్కరికి ఉచిత విద్యాబోధన ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని ఈరోజు అక్క చెల్లెమ్మలందరికీ వివరించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం పెట్టని పథకం ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీలో ముఖ్యంగా రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ పార్టీ సిద్ధాంతాలు కానీ రైతులకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ పెన్షన్ ఇవ్వలేదు. మరి మా పార్టీ వచ్చిన మొదటి రోజు నుంచే ప్రతి రైతుకు పెన్షన్ అందజేయాలని ఈరోజు ఈ సభాముఖంగా మీ అందరికి అందజేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా మరి పట్టణ ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి, మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వీరందరికీ ప్రతి కుటుంబంలో ఎవరైనా చిన్న వ్యాపారాలు చేసుకుంటారంటే వారికి కూడా ప్రతి నెల ఆర్థికంగా 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఈ సభాముఖంగా మారుతి నగర ప్రజలకు తెలియజేయడానికి, మీ విలువైన ఓటును ఒకసారి ఆలోచింప చేయడానికి మీ ముందుకు వచ్చామని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నందికొట్కూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుందని మాండ్ర శివానందరెడ్డి తనయుడు మాండ్ర కనిష్కరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని హాజీనగర్ తో పాటు పలు కాలనీల్లో సాహెబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. మాండ్ర కనిష్కరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నారని, గత 5 సంవత్సరాల్లో మాండ్ర శివానందరెడ్డి గారి సహకారంతో నియోజకవర్గంలో తాగు, సాగు నీటితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని ఆయన అన్నారు. అందువల్ల నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బండి జయరాజు గారిని, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాండ్ర శివానందరెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో లాయర్ జాకీర్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో హాజీనగర్కి రావడం జరిగింది. నా పేరు మాండ్ర కనిష్క, నాతో పాటు టీడీపీ కార్యకర్తలు అందరూ వచ్చారు. ఈరోజు చాలామంది టీడీపీ పార్టీ జాయిన్ అవడం
జరిగిన అభివృద్ధిని చూసి వాళ్ళు చాలా ఆనందంగా మళ్ళీ టీడీపీకే ఓటేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న రోడ్లు అయితే కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ అయితే కానీ గత 5 ఏళ్లలో అన్నిటికీ పరిష్కారం మాండ్ర శివానంద రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అన్నిటికీ పరిష్కారం ఇచ్చారు. అందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామంటున్నారు. పెన్షన్లు అయితే పసుపు కుంకుమ అన్నీ అందరికీ కరెక్ట్ టైంకి అందుతున్నాయి. ఈసారి రాబోయే ఎన్నికల్లో హాజీనగర్ ప్రజలు భారీ మెజారిటీతో టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన మాండ్ర శివానంద రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బండి జయరాజ్ అన్నని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు దేశంలో ఒకే ఒక నినాదం చోటు చేసుకుంటున్నది మోడీ హటావో దేశ్ బచావో, చౌకీదార్ చోర్ హై. ఈ 2 నినాదాలు భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందినాయి. ఎందుకంటే నోట్ల రద్దుబందీ అది దేనికి పనికి రాకుండా అయిపోయింది. అది అనాలోచిత నిర్ణయము. దేశ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనారు. అదేవిధంగా నోట్ల రద్దు చేసినప్పుడు దేశంలో చాలా మంది లైన్ల క్యూలో నిలబడి వందల మంది చనిపోయినారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల దేశం చాలా భ్రష్టు పట్టిపోయింది. వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. అలాగే చౌకీదార్ చోరై ఒక రక్షణ శాఖకు సంబంధించిన కీలక ఫైళ్లను కాపాడలేని వ్యక్తి ఈ దేశాన్ని ఏ విధంగా రక్షించగలుగుతారని ఈ దేశ ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో మైనారిటీలకు, దళితులకు రక్షణ లేకుండా పోయింది. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.